గుడ్ మార్నింగ్ విశ్వాస్ టీవీ ప్రేక్షకులకు నా పేరు జగది. విశాఖ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో భాగంగా బీచ్ సుందరీకరణ పనులను రుషికొండలో పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. రుషికొండ సాగర తీరంలో చంద్రబాబు, మోడీ, పవన్, లోకేశ్ల సైకిత శిల్పాలను పరిశీలించిన గంటా ఐటీ కంపెనీలకు భీమిలి నియోజకవర్గం వేదిక కావటం ఆనందదాయకమన్న గంటా భాగస్వామ్య పెట్టుబడులు సదస్సుకు ముందే 4 ఐటీ కంపెనీలకు భూమి పూజ. గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన ఐటీ కంపెనీలను తిరిగి తీసుకొస్తున్న కూటమి ప్రభుత్వం. ఇదే విషయంపై మా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావు వివరాలు అందిస్తారు. చెప్పండి, సిఐ సదస్సుకు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? జగతి, గుడ్ మార్నింగ్. విశాఖ జిల్లాలోని సిఐ సదస్సుకు భారీ స్థాయిలోని 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చి ఉన్నారు. ఇదే విషయం పైన కూడా మంత్రులు మొత్తం అంతా కూడా అల్టిమేట్ సీఎం చంద్రబాబు ఇప్పటికే కేబినెట్ సమావేశంలో కూడా మంత్రులంతా కూడా 13వ తేదీ కల్లా ఉండాలని కూడా అల్టిమేట్ చేశారు. ఈ సందర్భంలోనే మంత్రులంతా కూడా వచ్చి ఉన్నారు. ఇదే విషయం జరుగుతున్న సందర్భంలోనే ఇప్పటికే ఉదయం 10 గంటలకి నోవోటెల్ హోటల్లోని సిఐ సదస్సు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా నోవోటెల్ హోటల్లోని యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరవుతారని కూడా తెలుస్తూ ఉన్నది. అట్లాగే పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఇండియా యూరోప్ కోఆపరేషన్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడే అవకాశం ఉన్నది. తర్వాత 10:30 గంటల తర్వాత రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై పారిశ్రామిక ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్టు కూడా తెలుస్తున్నది. అది జరిగిన తర్వాత మధ్యాహ్నం టైంకి తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ ప్రతినిధులతో భేటీ కానుంటూ కూడా చంద్రబాబు తెలుస్తూ ఉన్నది. ఎన్సీపీ పంప్స్ లిమిటెడ్ ఎండి అలోక్ క్లిరోస్కర్ అండ్ రెన్యూ పవర్ చైర్మన్ సుమిత్ సిన్హా, యాక్షన్ టెసాక్ గ్రూప్ చైర్మన్ ఎన్కే అగర్వాల్ భేటీ కానుంటూ కూడా తెలుస్తున్నది మధ్యాహ్నం టైంలోని. ఆ తర్వాత అక్కడి నుంచి అది భేటీ అయిన తర్వాత మళ్ళీ మురగప్ప గ్రూప్ చైర్మన్ అరుణ్ అలగప్పన్, కోరమండల్ ఇంటర్నేషనల్ ఎండి శంకర్ సుబ్రహ్మణ్యన్, జూల్ గ్రూప్ హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చైర్మన్ రాహుల్ మంజుల సీఎంతో సమావేశాలు ఏర్పాటు కానున్నట్టు తెలుస్తున్నది. సాయంత్రం వచ్చేసరికి వైజాగ్ ఎకనామిక్ రీజియన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతున్నది మొత్తం ఈ విషయాలను కూడా తెలుసుకుంటారు. అనంతరము సిఐ సదస్సు నేషనల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరవుతారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలోని ఇప్పటికే నారా లోకేష్, మరోపక్క మంత్రులు మొత్తం అంతా కూడా వచ్చి ఉన్నారు. ఈ సమావేశం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడులు పెట్టే మార్గంగా చూస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పటికే 8,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తున్నది. ఆ పెట్టుబడులు ఎట్లా పెట్టించాలి, ఏ విధంగా పెడితే బాగుంటుందని చెప్పేసిన ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పటికే సిఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబ్ అయింది. బాగా ఇన్వెస్ట్ ఇన్ ఏపీ నినాదంతో రేపటి నుంచి భాగస్వామి సదస్సు ఏర్పాటు కావాలన్నది తెలుస్తున్నది. భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యంగా సదస్సు ఇప్పటికే విశాఖ చేరుకున్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు పక్క నారా లోకేష్ సదస్సు ముగింపే వరకు కూడా విశాఖలోనే బస్ చేస్తారు. భారత పార్ట్ వైస్ చైర్మన్తో భేటీ అవుతారు. ఏఈ గ్రౌండ్స్ వేదికగా సిఐ సదస్సు ఉంటుంది. 410 ఎంఓయూలు, 9.76 లక్షల కోట్ల పెట్టుబడులకి ప్లాన్ చేశారని కూడా తెలుస్తున్నది. ఇప్పటికే 7,48,427 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ఒక ప్లాన్ చేసినట్టు కూడా తెలుస్తున్నది. 30 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు ఉంటాయి. 80 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఉంటాయి. 40 కోట్లతో అభివృద్ధి పనులు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఆ 40 కోట్లలో వచ్చే 26 రూట్లలో కొత్త రోడ్లు, ఫుట్పాత్లు, అట్లాగే సెంటర్ మీడియేటర్ల మరమ్మతులకి ప్లాన్ చేస్తున్నారు. పచ్చదనం ఏ విధంగా పెంపొందించాలి, విశాఖని సుందరంగా ఏ విధంగా తయారు చేయాలనే ఆలోచనలోని మరో విధంగా అతిథులు ప్రయాణించే మార్గాలను కోడల అభివృద్ధి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసుకున్నారు. ఇప్పటికే 16 బేస్వేలు ఆధునీకరణ చేశారు. జీరో వేస్ట్ ఈవెంట్ల నిర్వహణకు జీవీఎంసీ ఏర్పాట్లు చేసింది. 2,200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలీస్ బందోబస్తు నిఘా కోసం మొత్తం జిల్లాలోని నిఘా ఏర్పాటు చేయడం కోసము 15 డ్రోన్లు ఏర్పాటు చేశారు. 155 సీసీ కెమెరాలు పెట్టున్నారు. సభా ప్రాంగణంతో పాటు స్టార్ హోటల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరుగుతున్నాయి. మరోపక్క సదస్సులు జరిగే ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే అస్త్రం యాప్ తోటి ట్రాఫిక్ పర్యవేక్షణ కూడా ఒక పక్క సిపి మొత్తం అంతా దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా సిఏ సదస్సుకి పూర్తిగా
భారీగా పెట్టుబడులు పెట్టే ఆలోచనలోనే ఉన్నదని కూడా తెలుస్తున్నది. ఇప్పటికే విశాఖ జిల్లాలోని మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లు చేసుకున్నారు. విశాఖలో WTCకి నేడు శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నారు. ఎండాడులో మనోరమ హిల్స్ వెనుక 10 ఎకరాల విస్తరణలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపనకి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్ హోటల్స్, ఆఫీస్ స్పేస్తో పాటు కవరింగ్ స్పేస్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం 1250 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు ఈ ప్రాజెక్టులో సుమారు 15,000 మందికి ఉపాధి కూడా కల్పించినట్టు కూడా తెలుస్తున్నది. రుషికొండ ఐటీ పార్కులో పెనోమో ఐటీ క్యాంపస్ నిర్మాణానికి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు. అది జరిగిన తర్వాత ఐటీ హిల్ నంబర్ 2లో 4 ఎకరాలు, మధురవాడలో మరో 0.45 ఎకరాలు కేటాయింపు చేస్తున్నారు. ఈ సంస్థ 2,207.5 కోట్లు పెట్టుబడి పెట్టి 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని కూడా చెప్పు ఉన్నారు. ఏది ఏమైనా ఈ సిఏ సదస్సుకు అనేక మంది ప్రతినిధులు, సుమారుగా సిఏ సదస్సుకు వచ్చినటువంటి ప్రతినిధులు 40 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని కూడా చెప్తున్నారు. ఈ రోజు ఇదే విషయం పైన ఈరోజు నోవోటల్ హోటల్లో కూడా మొత్తం ఈ ప్రతినిధులందరితో కూడా సీఎం చంద్రబాబు విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ విందులో ఏ విధంగా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పెట్టుబడులు ఏ విధంగా లక్ష్యంతో పెట్టాలి, ఈ లక్ష్యాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే అవకాశం ఉన్నది, మాకు పెట్టుబడుల లక్ష్యంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతోటే ముందుకెళ్లాలన్న ఆలోచనతోటే సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెప్పవచ్చు. ఈ విషయం మీదే ఇప్పటికే రుషికొండ ఏరియాలన్నీ కూడా మొత్తం ఏవైతే ఉన్నాయో చంద్రబాబు, పవన్, లోకేష్ సైకిల్ శిల్పాలను కూడా పరిశీలించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా ఆ స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా విశాఖలోని మొదటి సీఎం చంద్రబాబు ఒక పక్క బిజీ గడుపుతూ ఉంటే మరో పక్క మంత్రులు వెంట ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని కూడా తెలుస్తున్నది. థ్యాంక్ యూ జగతి. అందరికీ ముందుగా నమస్కారం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్కి నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 14, 15, 2 రోజుల పాటు గతంలో ఎప్పుడు జరిగిన విధంగా వందలాది MOUలు, లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి, అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ జరగబోతా ఉంది. మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్. విశాఖపట్నంలో జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి, ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. గతంలో కూడా మనం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్లో 2014, 19లో కూడా ఒక 3 సార్లు చేసాం. అయితే దీనికి భిన్నంగా ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు గారు మధ్యాహ్నం 2 o'clock వస్తూ ఉన్నారు. మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన అవుతా ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో MOUలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో MOUలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక చక్కటి ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచ్చై గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఒక పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల ఒక వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు.
అంటే మన అమరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారో లూలు, ఈరోజు మళ్ళీ లూలు విశాఖపట్నంలో రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు సిఎండి. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతుంది. ఇట్లాగా గతంలో ఒక స్టేట్కి ఒక బ్రాండ్ ఇమేజ్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామికవేత్తలు పారిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ చూడటానికి. అటువంటిది ఈరోజు మరీ కోరి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ మాకు రోజునైందంటున్నారు ఈడీపీ వాళ్ళ ఎంఓఎస్ చేయడానికి, కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మాకు కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చాలా మంది ఫోన్లు చేస్తాం. వాళ్ళ ఉద్దేశంతో ఇది మొత్తం అందరికి కూడా తెలిసే విధంగా ఉండటం కోసం అనేది ఈ స్టోర్ నాట్ ఇక్కడ ఏర్పాటు చేయడం. వైజాగ్లో మరి జరిగే ఎంఓఈస్లో నాకు కూడా గర్వకారణం ఏంటంటే దాదాపు మెజారిటీ ఎంఓఈస్ అన్నీ కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి. ఈరోజు లోకేష్ బాబు గారు చేసే 6 ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలి, దట్టు మధురవాడ, ఎండాడ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి. ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర ఎంఓఈస్ కూడా మెజారిటీ మనకే వస్తూ ఉన్నాయి. నేను గతంలో చెప్పినట్టుగా భీమిలి అనేది స్టేట్లోనే ఒక హ్యాపెనింగ్ కాన్స్టిట్యున్సీగా ఉంటాం. అందుకు ఎమ్మెల్యేగా నేనుంటా కూడా సంతోషం చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు జరిగే సమ్మిట్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటాం.